అసలు న్యూస్ అనేది 10% ఉంటది కావచ్చు. అంతేగాని మిగతాదంతా అబ్బర పులి అంటే తోక బారడు అన్నట్టుగా ఉంటది. అబ్బర పులి అన్నాడు వాడు. కానీ ఆడ పులి లేదు ఏం లేదు. వట్టిగానే వాడు అబ్బర పులి. ఇగో పులొచ్చిందని వాడు ఎందుకో భ్రమపడి అనుమానం కలిగి ఏదో సప్పుడిని వాడు పులి అన్నాడు. పులి పులి అని వాడంటే ఈ తోక బారున్నది, ఇంత పొడుగున్నది, ఇంతింత అడుగులెత్తాంది, గాండ్రించుకుంటూ ఉరుకుతాందని ఇంకోడు చెప్పాడు. అబ్బర పులి అంటే తోక బారడు. ఇగో ఇలా ఉంటదన్నట్టు. ఒరిజినల్ కంటెంట్ అనేది ఎక్కడ ఉండదు. విన్నారా? ఇప్పుడు మనం అనుకుంటాం కదా! ఇప్పుడు దెయ్యాలున్నాయనుకో ఆడ దెయ్యం ఉన్నదట, దెయ్యం ఉన్నదట అని చెప్పుకుంటారు. దెయ్యం ఉంటదా? ఇంకోడంటాడు "ఏ చూసినావా ఇగో వాడినైతే కొడితే ఇంతవరకు లేత్తలేడు. వాడు చూసినట్ట ఒకసారి సప్పుడు వినపడ్డదట. వానికో చీకటి కనపడ్డదట" ఇన్ని వదంతులు చెప్తారు. దెయ్యం ఉంటదా? కేవలం మన భయం అనేది అలా పుట్టిస్తే తప్ప అక్కడ ఆ మర్రి చెట్టు కింద దెయ్యం ఉండదు, ఏముండదు. కదా చూసారా? ఇదంట కంటెంట్ అనేది గిదే. అలాగే కొందరు ఫిలిం న్యూస్ తయారు చేస్తుంటారు. 'నిత్యా మీనన్ అక్రమ సంబంధాల చిట్టా ఎలా ఉందో చూడండి' అని హెడ్డింగ్ ఇస్తారు. చూసి ఆ అవకాశం కోసం ఈ హీరోతో పెట్టుకుంది, ధనుష్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది, వానితో రిలేషన్ పెట్టుకుంది, ఈయనతో రిలేషన్ పెట్టుకుంది అని చెప్తారు. సో, ఇది నిజమే కావచ్చు. కానీ ఇవన్నీ ఎక్కడ దొరికినాయి? వాడు డైరెక్ట్ చూడలేదు. ఇంటర్నెట్ ద్వారా చూసినయే చెప్తున్నాడు. చూసారా? కానీ వాడు చెప్పే విధానం బాగుంది. నిజంగా చూసినట్టు, నిజంగా చేసినట్టే చెప్తాడు వాడు. నిజంగా తెలుసుకున్న జర్నలిస్టులు, సినిమా పరిశ్రమలు తెలుసుకొని చెప్తారు చూడు అలా చెప్తున్నాడు. అగో ఇదన్నట్టు కల ఇలా చెప్తారు. ఇప్పుడు మనం సినిమా యాక్టర్ల గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా! లంచాలు వాళ్ళు 10,000 వండుకుంటారు. రోజుకి ఇన్ని పైసలు తీసుకుంటారు. ప్రొడ్యూసర్ల దగ్గర వండుకుంటారు సినిమాల కోసం. వ్యభిచారం చేస్తారు. బ్లూ ఫిల్మ్‌లలో నటిస్తారు. ఇవన్నీ మనకు తెలుసు కదా! మనం ఏమన్నా డైరెక్ట్ చూసినామా? కామన్ సెన్స్ బయట చెప్పుకుంటారు. బయట ఎలా చెప్తారంటే ఎవడో ఇండస్ట్రీ వాడు లీక్ చేస్తాడు. పత్రికలల్లో, పేపర్లల్లో, టీవీలలో లీక్ చేస్తాడంట. అదేందంటే ఇండస్ట్రీ వాడు చెప్తాడన్నట్టు. అంటే నిప్పు లేనిదే పొగ రాదంటారు. ఆ నిప్పు ఎక్కడి నుంచి అంటే ఎవడో చెప్తారంట ఇండస్ట్రీ వాళ్ళు. పేపర్లలో ఆడిలా ఏస్తా అంటారు. అది ఒకనికొకనికి వారసత్వంగా వస్తది. ఉదాహరణకు మనం ఎక్కడో ఆదిమ మానవుడు మనల్ని పుట్టిస్తే వన్ బై వన్ మన దాకా వచ్చింది కదా! కానీ అసలు మొదలు పుట్టించినోడు ఎవడో తెలవదు కదా! అగో అలానే ఉంటాయి. ఇండస్ట్రీ వాడు ఎవడో పుట్టిస్తున్నట్టు వీటి గురించి పత్రికల్లో, పేపర్లల్లో, సినిమా ఎన్‌కౌంటర్ అనే సినిమా విమర్శించే పత్రికల ద్వారా ఈ వీక్ అంతా లీక్ అయితది తప్ప స్వయంగా ఎవరు తెలుసుకోరు. వారసత్వంగా వస్తది. ఒకరి నుండి వారసత్వంగా లంజలు వాళ్ళ అంటారు. మన దగ్గర అంటారు. ఈ యాక్టర్ ఉంచుకున్నదట, వానుంచుకున్నదట. వాడ శ్రీదేవి ఎన్టీఆర్‌కు సెక్స్ సంబంధాలున్నాయట. బ్లూ ఫిల్మ్‌లో నటిస్తారట. ఇవన్నీ కూడా వారసత్వంగా వచ్చినాయే తప్ప డైరెక్ట్‌గా మనకు తెలిసినవి కావు కదా! అయితే మొదటిది వాడు సృష్టించినోడు ఎవడు? తొలి ఆదిమ మానవుడు ఎక్కడ పుట్టిండు? ఎవడు అన్నట్టుగా ఉంటదంట ఇది. అంటే కూడా ఇండస్ట్రీ కూడా చెప్తారంట. అది పత్రికల్లో, పేపర్‌లో ఏస్తారు. అది మనం క్రియేట్ చేయాలన్నమాట. ఓకే. అది ఎలా క్రియేట్ చేయాలి అంటే, అది కూడా కామన్ సెన్సే. కానీ మన సొంత క్రియేటివిటీ కాదు. ఒకరిని కాపీ చేయొద్దు. చేయకుండా కామన్ సెన్స్‌తో నువ్వు క్రియేట్ చెయి. విన్నావా? కామన్ సెన్స్‌తో దాన్ని తొలి ఆదిమ మానవుడు ఎవరో అది క్రియేట్ చేయాలంట. అది క్రియేట్ చేయడం రావాలి. ఆ! అలా వస్తే నువ్వు దాని గురించి నువ్వు అందరికి చెప్పు. చెప్తే అప్పుడు నీది చూస్తారు. అయితే ఒకరిని కాపీ చేయకుండా ఎలా చేయాలంటే, ఉదాహరణకు మనం ఆ అమ్మాయికి ప్రేమ లేఖ రాయాలంటే ఏం చేస్తాం? సినిమాలల్లో ఆడ ఈడ చూసి కాపీ చేసి రాస్తాం. లవ్ చేయడం కూడా సినిమాలను చూసే ఇప్పుడు అనుకరించినట్టే అది కూడా. కానీ నేను చెప్పేది ఒకటే. మనం ఒక లిఫ్ట్ ఎక్కాలి. ఎక్కాలంటే ఏం చేస్తాం? ఒక బంగ్లా ఎక్కాలి. ఏడంతస్తుల బంగ్లా అంటే లిఫ్ట్‌లోనే పోతావు. కానీ ఓన్‌గా పైకి లేస్తావా? లేవవు. ఎక్కం కదా! లిఫ్ట్ సాయంతోటి ఎక్కుతావు. మెట్ల సాయంతోటి ఎక్కుతావు. మెట్లు లేకుండా ఎక్కుతావా? ఎక్కవు. కానీ గద్దలున్నాయి, కాకులున్నాయి, పక్షులున్నాయి. అవి లిఫ్ట్ లేకుండా, మెట్లు లేకుండా ఎక్కుతాయి కదా! అంతే కదా! అదిగో. అలా మనం సొంతంగా క్రియేట్ జేయాలి. ఆ! కంటెంట్. అంటే ఎలా జేయాలి? అంటే ఇప్పుడు కాకికో లక్షణం ఉన్నది. గాలిలో లేసే లక్షణం ఉంటది. పక్షులకు ఎగిరే లక్షణం ఉన్నది కాబట్టి అవి లిఫ్ట్‌ని యూజ్ జేయవు. మెట్లని యూజ్ జేయవు గదా! అలా మనలో ఆ లక్షణం ఉండాలి. అంటే ఎలా ఉండాలి? మన జెన్యూన్‌గా మనలో కలగాలి. అది కాపీ చేసేది గాదు. తెచ్చిపెట్టుకునేది గాదు. మనలో ఆ లక్షణం ఉండాలి. అంటే మనలో కలగాలి. ఆ ఫీలింగ్ కలగాలి. మనం ఇది ఎవరిని అనుకరించమన్నమాట. మన జెన్యూన్‌గా మనలో నుండి వచ్చేదన్నమాట. ఓకే. అలా రావాలన్నమాట. అలా వస్తేనే చెప్పగలుగుతావు. ఓహ్! అది కంటెంట్, టాలెంట్ అంటే. దాంతో జెప్పాలన్నమాట. ఉదాహరణకి సెక్స్ ఫీలింగ్స్ అనేవి మనం తెచ్చిపెట్టుకుంటామా? పోయి నేర్చుకున్నామా? ఎవరైనా నేర్పించారా? లేదు. జెన్యూన్‌గా మనకొచ్చినాయి గదా! అయితే ఈ అక్రమ సంబంధాలు, హస్తప్రయోగం అనేది అక్రమ సంబంధాలు ఉంటాయి గదా! ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ గూడా మనం నేర్చుకున్నాం. చివరికి రేపు కూడా కొన్నిసార్లు చూసే నేర్చుకుంటాం. ఇవన్నీ నేర్చుకొని చేస్తున్నాం. కానీ సెక్స్ ఫీలింగ్స్, కోరికలనేవి మనకు ఒక నేర్చుకోలేదు, నేర్పియలేదు, మనం నేర్చుకోలేదు, కాపీ చేయలేదు. జెన్యూన్‌గా మనలో వచ్చినాయి గదా! ఇప్పుడు జంతువులు గూడా సెక్స్ చేస్తాయి. అవి నేర్చుకున్నాయా? కాపీ చేస్తాయా? జెన్యూన్‌గా చేస్తాయి అవి. చూసారా? అవి జెన్యూన్‌గా చేస్తాయి గదా! ఇలా అన్నమాట. ఒకరిని కాపీ చేయకుండా చేయడం అనేది ఎలా ఉంటదంటే మనకు కూడా తెలీదు. మనకు తెలియకుండానే చేస్తాం. అంటే తెలియకుండానే అవుతాం. అంటే ఇప్పుడు ఒక పెద్ద చీకట్లో భయపడతాం. పెద్దగా అరుస్తాం. ఎవరు లేకుండా అరుస్తాం. అది కాపీ చేసి చెయ్యం. కావాలని చెయ్యం. నేర్చుకొని చెయ్యం. అలా తయారవుతాం గదా! అరుస్తా ఉంటాం గదా! అవి నేర్చుకున్నామా? నేర్చుకోలేదు గదా! జెన్యూన్‌గా అలా వచ్చిందిగా. ఇదన్నట్టు కంటెంట్ ఒకరిని కాపీ చేయకుండా చేసే విషయం ఇదన్నట్టు. అంటే మనకు తెలియకుండా వస్తది.
తెలియకుండా అవుతాం, అది మనకు కూడా తెలియదు, మనకు అతీతమైంది అది. ఇప్పుడు అద్దంలో మనం ముఖం చూసుకుంటాం, చూసినావా, చూసుకుంటే ఆ ముఖంలో ప్రతిబింబం పడుతుంది మనది. అది కావాలని పడ్డదా, మనం వేయించుకున్నామా, మనం కాపీ చేసామా, అలా జెన్యున్గా అక్కడ అవుతూ ఉంటుంది కదా. అలా మనలో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అదన్నమాట, అది ఒరిజినల్ కంటెంట్. దీన్ని మీరు వెలికి తీయండి. బంగారం నుండి తరువు తీస్తారు చూసినావా, అట్లా మీలో టాలెంట్స్ ఉంటాయి. వీటిని గుర్తించి వీటిని డెవలప్ చేసుకొని జనాలకి చెప్పాల్సి ఉంటుంది, ఎక్కడ కాపీ చేయండి. ఓకే, అప్పుడు జనం చూస్తారు. ఇప్పుడు మనకు నొప్పి పెట్టిందనుకో అరుస్తాం. ఆ, అలాగే పైసలు పోయిందనుకో, ₹1,00,000 పోతే ఏం చేస్తాం, బాధపడతాం, ఏడుస్తాం కదా. ఒంట్లో జ్వరం వస్తే మంచాన పడతాం. ఇవన్నీ కావాలని చేస్తామా, మంచాల పడతామా, అనుకరిస్తామా, కాపీ చేస్తామా, కావాలని పడతామా, జెన్యున్గా జరుగుతాయి కదా. సో ఇదన్నట్టు ఒకరిని కాపీ చేయకుండా మీరు చెప్పండి, విషయాన్ని మీరు సృష్టించండి, తొలి విషయాన్ని. ఓకే, అలా చెప్పాలన్నమాట. ఆదిమ మానవుడు ఎలా పుట్టాడు, అగో అది అలా పుట్టి ఆడికెళ్ళి వారసత్వ సంపదగా మనం ఈడికొచ్చినాం కదా. ఇలా అన్నమాట, మనం ముందు ఎవరిని కాపీ చేయకుండా చెప్పి దాని గురించి మళ్ళీ వదంతులు రావాలి. అది కూడా ఒకరిని కాపీ చేయకుండా చేయాలంట వదంతులు. ఓకే, ఇప్పుడు తెలుసు కదా అట్లా. అంబర పులి అంటే తోక బారెడు అన్నాడు, పులి లేదు అలాగే తోక బారెడు లేదు కదా. అట్లా ఇవి కూడా మనమే క్రియేట్ చేయాలి, ఒకరిని కాపీ చేయకుండా. అంబర పులి అనేది మనమే కాపీ చేయాలి, తోక బారెడు అనేది మనమే కాపీ చేయాలి. అయితే తొలి న్యూస్ ఎక్కడ, ఆదిమ మానవుడు తొలిగా పుట్టిండు, అది ఎలా పుట్టిండు అంటే దానికి వారసత్వంగా మనం వచ్చాం కదా. అది కూడా మళ్ళీ మనమే క్రియేట్ చేయాలి, ఒకరిని కాపీ చేయకుండా చేసి. అట్లా అన్నట్టు అబ్బరపులి అంటే తోక బారెడు అన్నట్టుగా మళ్ళీ అది అవి రెండు మనమే క్రియేట్ చేయాలి. అగ్గో, ఇప్పుడు కళ్ళు తెరిచి రోడ్డు మీద పరిగెడతారు, ఎవరైనా పరిగెడతారు, అది కాపీ చేయడం అంటారు. అనుకరించడము, కాపీ చేయడము, నేర్చుకోవడము ఇదన్నమాట. కానీ ఒక వ్యక్తి కళ్ళు మూసుకొని రోడ్డు మీద పరిగెడుతూ ఉన్నాడు అనుకో, అప్పుడు ఏమైంది, కింద పడతాడు, దెబ్బలు తాకుతాయి, బాగా దెబ్బలు తాకుతాయి, పడతాడు, ఏం కనబడదు కాబట్టి. కానీ ఇది జెన్యున్ అనమాట, ఆయన కావాలని పడలేదు, కావాలని దెబ్బలు తాకలేదు కదా, అవి జెన్యున్గా వచ్చినాయి కదా. సో ఇదన్నమాట, మీరు ఒక సినిమా ఆర్టికల్స్, విషయాలు, న్యూస్ వాళ్ళ గురించి చదివినప్పుడు మీకు కామన్గా మీకు కలిగే ఆలోచనలు ఇగో ఇలాంటివి, అవి మీకు కూడా తెలియవు, మీరు క్రియేట్ చేసుకోలేదు, నేర్చుకోలేదు, కాపీ చేయలేదు. జెన్యున్గా అయితే కదా మీకు ఫీలింగ్స్ కలుగుతాయి కదా. మీకు అగో ఇదనమాట, ఇది ఒరిజినల్ కంటెంట్, ఇలా డెవలప్ చేసుకోండి. దీన్ని రాయండి. అలాగే అంబరపులి అంటే తోక బారడని వస్తుంది కదా, అది కూడా ఇలాగే క్రియేట్ చేయండి. అంటే మీరు కావాలని చేయలేదు అన్నట్టు, చూసారా, ఇగో కాపీ చేయలేదు మీరు, ఇగో జెన్యున్ ఇలా క్రియేట్ చేయాలి కంటెంట్, ఇలా చెప్పండి. అగ్గో ఇదనమాట వీడియో ఓన్ కంటెంట్ చేయడం అంటే. ఇప్పుడు జెన్యున్గా అయితే ఇది తప్ప ఒప్ప అనేది కాదు, ఇక్కడ తప్పు ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, ఒప్పు ఉంటుందో ఉండకపోవచ్చు, కానీ జెన్యున్ ఈ జెన్యున్ ముఖ్యం అన్నమాట. ఉదాహరణకి మనము సెక్స్ ఫీలింగ్స్ కలిగితే ఫస్ట్ మనకు 14 ఏళ్ళ వయసులో కలుగుతాయి కదా, మనకు తెలియకుండానే కలుగుతాయి. అంత మాత్రం ఈ తప్పని దాన్ని నిరోధించుకున్నామా, మన ఒప్పని కావాలని చేసినామా, ఈ రెండింటికి అతీతంగా చేస్తున్నాం కదా, అలవాటు పడ్డాం కదా దానికి. అలా అన్నమాట. ఇప్పుడు ఆకలి అవుతుంది, ఆకలి వద్దు అని మనం నిరోధించుకుంటాడు ఎవరైనా, కొన్ని కావాలని కలిగించుకుంటాడా, ఈ రెండింటికి అతీతంగా మనం అదొక వ్యవహారం నడుస్తుంది కదా. అట్లా అనమాట, కంటెంట్ ఇలా చెప్పాలి అని. కాపీ చేయొద్దు, అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, కానీ కాపీ చేయకుండా జెన్యున్గా చెప్పడమే కంటెంట్ అనమాట. ఇది క్రియేటివిటీ అంటే. ఇప్పుడు మనిషి నిప్పును కనుక్కున్నాడు, నిప్పును కనుక్కున్నాడు అంటే ఎట్లా కనుక్కున్నాడు, ఎవరన్నా కాపీ చేసిండా, ఎవరన్నా తెచ్చిపెట్టిందా, అనుకరించిందా, లేదు. అది అనుకోకుండా తెలిసింది కదా మనిషికి. 2 రాళ్ళు ఎందుకో కొడతా ఉంటే ఆడ ఆ 2 గీసుకుంటా అంటే ఇట్లా నిప్పు వచ్చింది, ఓహో ఇలా కూడా ఉంటుందా అని తెలుసుకున్నాడు. తప్ప ఒక దగ్గర సేకరించలేదు కదా. ఇగో ఇట్లా మీరు అనేక ఆర్టికల్స్ చదువుతుంటే కొన్ని విషయాలు తెలుస్తాయి అన్నట్టు, కానీ అవి ఎవరిని కాపీ చేసి కాదు, మీకు జెన్యున్గా మీలో మీకు తెలియాలి. అవి చదువుతూ ఉంటే మీకు అర్థమైంది, తప్ప ఒకరి దగ్గర నుండి మీరు డౌన్లోడ్ చేసుకోలేదు, గుర్తుపెట్టుకోండి. అదే అలాగే నిప్పు అనేది ఉన్నది, ఈ నిప్పు అనేది జెన్యున్ కదా, మనిషి కాపీ చేయలేదు, క్రియేట్ చేయలేదు, అనుకరించలేదు, అది సృష్టి సహజం, మానవాతీతం, అది మనిషి తయారు చేయలేదు కదా, అది సృష్టి సహజం, సృష్టిలో భాగమే అది. అది జెన్యున్ కదా. కంటెంట్ అనేది మనలో పుట్టేది, మనలో మనం క్రియేట్ చేసేది జెన్యున్ కాదు, ఒకరిని కాపీ చేయదు, ఒకరిని అనుకరించద్దు, ఒకరిని చూసి నేర్చుకోవద్దు అనమాట. మంట అనేది మనిషి చూసి నేర్చుకోలేదు, క్రియేట్ చేయలేదు కదా, అది సృష్టిలో భాగం కదా. అదనమాట కంటెంట్, మన నుండి అలా రావాలన్నమాట ఒరిజినల్ కంటెంట్.